ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక 2 బిల్లులు తేవడం జరిగింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, immoral traffic offenders and land grabbers act 2024. రెండవ దిశ ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. అధ్యక్ష, ఈరోజు సభలో మీరు ఆందోళన చూశారు, బయట కూడా ఇదే ఆందోళన ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్గా ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు కూడా దేశ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదనే అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు. ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేశ్వర్ గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి. అదే మరిగా ఈరోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం అందరం నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం. దీనికి బ్యాకింగ్ కూడా చట్టాలు అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ 2 చట్టాలు నేను 5 నెలల నుంచి చూస్తున్నాను అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ నాకేం కొత్త కాదు. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా, 15వ సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు, మత కలహాలు ఉండేటివి. రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష, ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాడు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష, తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం. ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం. నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు అన్నీ వస్తున్నాయి, కానీ మత విద్వేషాలు
చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితికి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన అధ్యక్ష ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకానగా వెళితే గంజాయి బ్యాచ్ అంటారు. ఆ నెట్వర్క్ కూడా దేశ నేను ఎప్పుడూ ఊహించలేదు. పగడ్బందీ నెట్వర్క్ తయారైంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తూ ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ మద్యం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కడెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్ అధ్యక్ష ఎక్కడ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి, కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలాసార్లు చెప్పాను, అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తాం. కానీ గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇది యథార్థం. అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇదొక దురదృష్టం, దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశ దీనికి అడిషనల్గా సోషల్ మీడియా తయారైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండే మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది $1,20,000. అందులో 35% తెలుగువారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం $3,000, $3,000. అంటే దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000. అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ.
నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23-24లో 3,30,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో 1,86,000 మంది అంటే 56% తెలుగు వాళ్ళు వెళ్ళారు. భారతదేశం మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద. ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే 60,000 కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన కాదు అధ్యక్ష, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్గా ఉండేవాళ్ళం. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తెచ్చిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దేశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వరద రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష. అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకొస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష. హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ అయినా లెక్కలేదు, హోమ్ సెక్రటరీ లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడితనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు
దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పించదు అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యులపై చేశారు. అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇండ్లలో ఉండేవాళ్ళ పైన, ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం, ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష, ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్, జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీశ్వర్ రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్, అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన చట్టాలు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాం. దేశమంతా కూడా అధ్యయనం చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ యాక్ట్ లో చాలా ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష, ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. 2 సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాడిన సందర్భాలు చూశాం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఇది అతిపెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని తీసేశారు. ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ 38 సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చేశారు. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే
ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చని సెక్షన్ 5(1) అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదేవిధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డులో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలి. మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమని అడుగుతున్నాను. ఇంకో పక్కన దేశ ఇక్కడ సెక్షన్ 5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తులైనా టీఆర్ఓగా నియమించుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 11 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై LTPO ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతానే సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం, చట్టాన్ని పూర్తిగా చేసే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష ఆ మధ్య జరిగిన అవకతవకలు మాత్రం మేము ఏం చేయలేకపోయాం. ఈరోజు మీరు చూసే అధ్యక్ష మామూలు 1-2 కేసులు కాదు, ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్సెస్ అన్ని వస్తున్నాయి. 8,305 గ్రీవెన్సెస్ వస్తే మా దగ్గర రికార్డులని వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర 22Aకి సంబంధించిన కేసులు, భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈరోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అన్ని అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓల్డ్ యాక్ట్ 82, ఇది న్యూ యాక్ట్ 2024. ఇందులో చూస్తే ఓల్డ్ యాక్ట్ లో ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ గ్రాబర్ లిమిటెడ్ టు అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ వరకే ఉంది. ఈ చట్టంలో మీరు చూస్తే expanded definitions include illegal tenancies, unauthorized structures, financial abettors and intimidation tactics. ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ల్యాండ్ గ్రాబింగ్ మీన్స్ every activity of land grabber to occupy or attempt to occupy with or without the use of force, threat, intimidation and deceit or any land shall be construed accordingly. The words attempt to occupy are added to the definition of land grabbing. Attempt చేసిన, ప్రయత్నాలు చేసిన, బెదిరించిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు. అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.